యోహాను సువార్తలో మనందరికీ తెలిసిన ఒక కథ ఉంది. బెతెస్దా కోనేటి దగ్గర జరిగిన స్వస్థత. చాలామందికి ఇది కేవలం ఒక అద్భుతంలాగే తెలుసు. కాని దాని వెనుక మన జీవితాలకు సంబంధించిన లోతైన ఆధ్యాత్మిక సత్యాలు దాగి ఉన్నాయి. వాటినిప్పుడు కలిసి అన్వేషించుదాం. సరే, ఈ ప్రయాణాన్ని మనం 5 భాగాలుగా చూద్దాం. ముందుగా ఆ కోనేటి దగ్గరి పరిస్థితి ఏంటి, అక్కడున్న వాళ్ల బాధల వెనుకున్న ఆధ్యాత్మిక అర్థమేంటి, యేసు అడిగిన ఆ ఒక్క ప్రశ్న, ఆయన పలికిన మాట, చివరికి ఆ సబ్బాతు దినానికున్న ప్రాముఖ్యత ఏంటి, ఇలా ఒక్కొక్కటిగా చూద్దాం. మన కథ బెతెస్దా అనే కోనేటి దగ్గర మొదలవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ ప్రదేశమంతా అనారోగ్యంతో, బాధతో ఉన్న వాళ్లతో నిండిపోయుంది. వాళ్లందరిదీ ఒకే ఆశ, ఒకే నిరీక్షణ. కాని అది కూడా ఒక పోటీలాంటిది. ఈ వాక్యం మనకు ఏం చెబుతోందంటే, అక్కడ ఒక వ్యవస్థ ఉంది. ఒక అద్భుతం జరుగుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు. కాని ఆ అద్భుతం జరిగిన తర్వాత అది ఒక పరుగు పందెంలా మారిపోతోంది. ఇందులో ఎవరు గెలవగలరు? కేవలం బలంగా, వేగంగా ఉన్నవాళ్లు మాత్రమే. అంటే ఇక్కడున్న అసలు సమస్యేంటో తెలుసా? ఆ వ్యవస్థలోనే లోపముంది. ఎవరికైతే స్వస్థత అత్యంత అవసరమో, ఎవరైతే చాలా బలహీనంగా ఏళ్ల తరబడి బాధపడుతున్నారో వాళ్లే ఎప్పుడూ వెనకబడిపోతారు. సరిగ్గా ఆ 38 ఏళ్లుగా అక్కడ పడి ఉన్న వ్యక్తిలాగా అన్నమాట. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ కథలో చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, అక్కడున్న జనసమూహం యొక్క అనారోగ్యం కేవలం వాళ్ల శరీరాలకే పరిమితం కాదు. అది మొత్తం మానవాళి యొక్క ఆధ్యాత్మిక స్థితికి ఒక అద్దం పడుతుంది. బైబిల్లో వారిని బలహీనులు అని పిలుస్తారు. గ్రీకు మూలపదంలో అస్తెనోస్ అంటే బలం లేనివారు అనర్థం. అంటే వాళ్లు పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నారన్నమాట. వీరిని మళ్ళీ 3 రకాలుగా విభజించారు. చూడండి, ఇది ఎంత లోతైనదో! ఆ 3 రకాల అనారోగ్యాలు 3 ఆధ్యాత్మిక స్థితులకు ప్రతీకలు. గ్రుడ్డివారు అంటే దేవుణ్ణి చూడలేనివాళ్లు. కుంటివారు అంటే దేవుని మార్గాల్లో నడవలేనివాళ్లు. ఇక ఊచకాల చేతులు గలవారు అంటే దేవుని కోసం ఏ పని చెయ్యలేనివాళ్లు. ఇది మనందరి కథ కాదా? ఇంతటి నిరాశ, నిస్పృహలు నిండిన చోటికి యేసు వచ్చారు. ఆయన అందర్నీ పక్కనపెట్టి ఎవరైతే అన్నిటికంటే దయనీయమైన స్థితిలో ఉన్నారో ఆ 38 ఏళ్లుగా పడి ఉన్న వ్యక్తి దగ్గరికే వెళ్లారు. వెళ్ళి ఒకే ఒక్క సూటి ప్రశ్న అడిగారు. యేసు అడిగారు, స్వస్థపడాలని కోరుకుంటున్నావా అని. వినగానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు. కాని ఆ ప్రశ్న వెనుక ఉన్న ఉద్దేశమేంటంటే, ఆ వ్యక్తి చెప్పే సాకులన్నింటినీ దాటి అతని నిజమైన కోరిక ఏంటో తెలుసుకోవడం. కాని ఆ వ్యక్తి సమాధానం చూడండి. అవును, కావాలి అని అనలేదు. అతని దృష్టి అంతా తన వైఫల్యం మీదే ఉంది. నన్ను నీళ్లలోకి దించేవాళ్లు లేరు, నేను వెళ్లేలోపే ఇంకొకరు దిగిపోతున్నారు అంటాడు. అంటే అతని ఫోకస్ అంతా ఆ తప్పుడు వ్యవస్థ మీద, తన బలహీనత మీద, పక్కవాళ్లమీద ఉంది. కాని తన ముందు నిలబడి సహాయం చేస్తానంటున్న వ్యక్తిని మాత్రం చూడట్లేదు. ఇక్కడి నుంచే కథ మలుపు తిరుగుతుంది. స్వస్థత అనేది నీళ్లు కదలడం వల్ల రాలేదు. అది ఒక సాధారణమైన కాని అత్యంత అధికారంతో కూడిన మాట వల్ల వచ్చింది. యేసు అన్నారు, లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు, అంతే. 38 ఏళ్లుగా అతను చెయ్యలేని పనిని చెయ్యమని ఆజ్ఞాపించారు. ఆ మాట వినగానే వెంటనే ఆ వ్యక్తి స్వస్థత పొందాడు. తన పరుపు తానే ఎత్తుకొని నడవడం మొదలుపెట్టాడు. చూడండి, ఇక్కడ ఎలాంటి పోటీ లేదు, ఎలాంటి శారీరక శ్రమ లేదు. కేవలం ఆ మాటకున్న శక్తితోనే అద్భుతం జరిగింది. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. ఈ స్వస్థత సబ్బాతు రోజున జరగడమనేది చాలా ముఖ్యం. అది ఒక లోతైన సత్యాన్ని మనకు చూపిస్తుంది. మనం సువార్తలు గమనిస్తే ఒక అద్భుతమైన విషయం తెలుస్తుంది. మనం ముందుగా మాట్లాడుకున్న ఆ 3 ఆధ్యాత్మిక వ్యాధులు, గ్రుడ్డితనం, కుంటితనం మరియు ఎండిపోయిన చెయ్యి, ఈ 3 రకాల స్వస్థతలో జరిగిన కథలన్నీ సబ్బాతు రోజునే జరిగాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇదొక దైవిక నమూనా. ఎందుకంటే సబ్బాతు అంటే నిజమైన విశ్రాంతి అని అర్థం. ఆ విశ్రాంతి స్థితిలోనే మనం చూడగలుగుతాం, నడవగలుగుతాం, పని చెయ్యగలుగుతాం. ఇవన్నీ మన ప్రయత్నం వల్ల వచ్చేవి కావు. కేవలం దేవుని కృపను స్వీకరించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. యేసే స్వయంగా అంటారు, సబ్బాతు రోజున నేనొక మనిషిని పూర్ణస్వస్థునిగా చేసినందుకు నా మీద కోపంగా ఉన్నారా అని. చూశారా, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదో ఒక భాగాన్ని బాగుచేయడం కాదు,
ఒక మనిషిని సంపూర్ణంగా అంటే పూర్ణ స్వస్థునిగా మార్చడం. మరి దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? బహుశా సంపూర్ణత అనేది మనం కష్టపడి పరుగు పందెంలో గెలిచి సంపాదించుకునేది కాదేమో. అది మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా స్వీకరించే ఒక బహుమతైతే ఎలా ఉంటుంది? ఈ విశ్లేషణను ఇంతసేపు చూసినందుకు మీకు ధన్యవాదాలు. మన ప్రయత్నాలతో అలసిపోయిన వాళ్లందరికీ విశ్రాంతి ద్వారా వచ్చే ఈ నిరీక్షణ సందేశం ఎంతో విలువైనది. ఈ మాటలు మీకు మేలుకరంగా అనిపిస్తే దయచేసి నాకోసం ప్రార్థన చెయ్యండి. అలానే ఈ ముఖ్యమైన సందేశం అవసరమైన మరికొంతమందికి చేరేలా సహాయపడటానికి దీన్ని లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను.